మనందరికీ తెలుసు సౌండ్ వేవ్స్ వాక్యూమ్ లో ప్రయాణించలేవని. కానీ ఫిన్లాండ్ కి చెందిన శాస్త్రవేత్తలు వాక్యూమ్ లో సౌండ్ వేవ్స్ ని ట్రావెల్ అయ్యేలా చేశారు. అది కూడా రెండు జింక్ ఆక్సైడ్ క్రిస్టల్స్ మధ్య. సాధారణంగా జింక్ ఆక్సైడ్ క్రిస్టల్స్ అనేవి ఫిజోఎలక్ట్రిక్ మెటీరియల్. అంటే దానికి మనం ఫోర్స్ ని గాని లేదా హీట్ ని గాని అప్లై చేస్తే ఆ మెటీరియల్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల ఈ క్రిస్టల్స్ లో ఒకదానికి మనం సౌండ్ ని ఇచ్చినప్పుడు అది దానికి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ని డిస్టర్బ్ చేసి ఎలక్ట్రికల్ ఛార్జ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఒకవేళ ఆ రెండు క్రిస్టల్స్ అనేవి వాటి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఒకదానితో మరొకటి షేర్ చేసుకుంటే అప్పుడు ఆ వాక్యూమ్ లో మ్యాగ్నెటిక్ డిస్ట్రప్షన్ ఒకదాని నుండి మరొక దానికి ప్రయాణిస్తుంది. ఇలా మరొక వైపు రిసీవ్ చేసుకున్న క్రిస్టల్ దాన్ని సౌండ్ వేవ్స్ గా మారుస్తుంది. సో ఇలా ఒక వైపు ఉన్న క్రిస్టల్ దగ్గర ఉన్న సౌండ్ వేవ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గా మారి అవి మరొక వైపు ఉన్న క్రిస్టల్ దగ్గరకు వాక్యూమ్ లో ప్రయాణించి దీని దగ్గరకు చేరుకున్నాక ఈ క్రిస్టల్ దాని సౌండ్ వేవ్ గా కన్వర్ట్ చేస్తుంది.